ముంతా తుపాను ఏపీలో భారీ నష్టాన్ని మిగిల్చింది. తుపాను ధాటికి పలుచోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. దాదాపు 1632 కిలోమీటర్ల మేర ఆర్ఎండ్బీ రహదారులు ధ్వంసమయ్యాయి. 69 చోట్ల రహదారులు దెబ్బతినగా ఇప్పటివరకు 16 చోట్ల పునరుద్ధరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 చోట్ల రహదారులు కోతకు గురికాగా 6 చోట్ల పునరుద్ధరణ పనులు చేపట్టారు. దాదాపు 144 చోట్ల కల్వర్టులు ధ్వంసం కాగా ఇప్పటివరకు 36 చోట్ల పునరుద్ధరణ పనులు చేశారు. 66 చోట్ల వృక్షాలు నేలకొరిగాయి. ఇప్పటికే 62 చోట్ల పడిపోయిన చెట్లను తొలగించి సాధారణ పరిస్థితికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో దాదాపుగా 130 చోట్ల రహదారులపై వరద నీరు ప్రవహించడంతో 92 చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా ధ్వంసమైన రోడ్లను తాత్కాలికంగా పునరుద్ధరించేందుకు 98 కోట్ల 71 లక్షలు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. శాశ్వతంగా ఆయా రహదారుల పునరుద్ధరింపజేయడానికి 897 కోట్ల 38 లక్షలు అవసరమని అంచనా వేశారు. తాత్కాలిక శాశ్వత రహదారుల పునరుద్ధరణకు మొత్తం 981 కోట్ల 91 లక్షలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు.